హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాధా. సీతానగరం నర్సీపురం మధ్యలోనండి, జోగంపేట పార్క్ ఇది. పెద్దోడు చిన్నోడు వెంకటేష్ మహేష్ బాబు. వెంకటేష్ వినాయకుడు. ఫస్ట్ ఎంట్రన్స్ అండి ఇదంతా. లోపలికి వెళ్ళడానికి 20 రూపాయలు ఒక్కొక్క మనిషికి. కొంచెం ఇంకా పనులు అవుతున్నాయి. పార్క్ అయితే చాలా బాగుంటుందండి. చాలా జనం ఉన్నారు పార్కులో విపరీతంగా. ఇది ముక్కనుమ రోజు. మొత్తం పండుగ అంతా అంటే అప్పుడు ఒకసారి వచ్చాము 2 సంవత్సరాల క్రితం. అప్పుడు డీజే గట్ట పెట్టారు, డాన్సులు గట్ట వేసుకున్నాం. అప్పుడు బోర్ అనిపించలేదు. ఈసారి మట్టుకు ఎందుకో కానీ బోర్ అనిపించింది కొంత. అంటే ఎక్కువ మంది వచ్చి ఏదేదో ఆడుకుంటే మట్టుగా బోర్ అనిపించదు, కానీ కొంచెం పాటలు అవి లేవు కాబట్టి బోర్ అని అనిపించింది మాకైతే. చిన్నపిల్లలు ఇలా పిక్నిక్ లాగా ఏదైనా వండుకొని తెచ్చుకొని ఇక్కడ తినడానికి గట్ట అయితే బాగుంటుంది. పార్క్ అయితే చాలా బాగుంటుందండి, పిల్లలతో బాగా ఎంజాయ్ చేయొచ్చు. చిన్న చిన్న చెట్లు, నీడ, అక్కడక్కడ ఎండ, చాలా బాగుంది. ఇగోండి మా మరదలు, మా పెదనాన్న కొడుకు, కోళ్ళు, వాళ్ళకి పాప బాబు, మా పిన్ని, ఇగోండి పెద్దన్నే కూతురు ఇది. ఇగోండి ఈడు మేనల్లుడు, మేనకోడలు. డాన్స్ బాగా చేస్తుందండి. మా తమ్ముడు చిన్నోడు, చిన్నాన్న కొడుకు. ఇగోండి మా చిన్నాన్న. బాగా ఎంజాయ్ చేసాం, కానీ ఇంకా ఎక్కువ మంది వస్తే ఇంకా ఎంజాయ్ చేద్దాం. అందరూ రాలేదండి. మా తమ్ముడు, మా పెద్ద తమ్ముడు ఉన్నాడు కదా, వాడు డాన్సర్ నితీష్ హైదరాబాద్లో ఉంటాడు. వాడు ఫ్రెండ్స్ కుటుంబం మేము వచ్చాము అలాగా. వీడేనండి డాన్సర్ నితీష్ పేరు. ఫ్రెండ్స్ మా అన్నీ చూపెడుతుంది, భయపడకండి. హాయ్. మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ కుటుంబం అండి. అజయ్ ఆడి పేరు. ఇంకా అజయ్ రాలేదు. ఇగోండి వాళ్ళ అమ్మగారు, ఆడికి 3 చెల్లెళ్ళు. మధ్యలో ఉన్నది వాళ్ళ ఆవిడ. ఇగోండి అజయ్ వాళ్ళ ఆవిడ. తను 3 అగోండి అక్కడ కూర్చుంటాను. వీళ్ళిద్దరు వాళ్ళ చెల్లెళ్ళు. ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది, ఒక అమ్మాయికి మ్యారేజ్ అవ్వలేదు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ హస్బెండ్స్, వాళ్ళు అజయ్ కుటుంబం ఇదంతా. ఇగోండి అజయ్ వాళ్ళ మేనకోడలు. అజయ్ వాళ్ళ నాన్నగారు వెనక్కి ఉన్నారు. ఇగోండి అతనే వాళ్ళ నాన్నగారు, అజయ్ వాళ్ళ నాన్నగారు. మేము కూడా డాడీ అంటామండి. అవును, మా తమ్ముడు వచ్చేస్తున్నాడు. ఇంకా అజయ్ రాలేదు. వీళ్ళంతా స్విమ్మింగ్ పూల్లో దిగుతాను అంటున్నారు, కాకపోతే నేను దిగొద్దని చెప్తున్నాను. ఎందుకంటే ఆ స్విమ్మింగ్ పూల్లో చాలామంది ఉన్నారు, అవి ఏవేవో పోసేస్తుంటారు అనుకుంటున్నాను. రియల్లీ స్విమ్మర్స్ అయితే ఏమొచ్చినా పైకి వచ్చి బాత్రూమ్కి వెళ్ళి వెళ్తారండి. అజయ్ వాళ్ళ డాడీ హాయ్ చెప్తున్నారు. కాకపోతే వీళ్ళైతే అందులోనే పని కానించేస్తారని చెప్తున్నాను వీళ్ళకి. ఇంతమంది కాబట్టి లెగరు, నీటిలో దిగగానే యూరిన్ వస్తుంది, అది పోసేస్తారు అని నేను అంటున్నాను. వద్దు, ఏమొద్దు, మీరు దిగకండి అని చెప్తున్నాను. వాళ్ళందరికి పనిష్మెంట్ ఇచ్చారండి, వాళ్ళందరికీ కూర్చోవటం లేదు. వీళ్ళంతా మంచి స్టూడెంట్స్, పనిష్మెంట్ ఇవ్వలేదు. అదే ఈ ఎదవేమో రీల్ కని అన్నాడండి, ఇప్పుడు కొంచెం ప్రాక్టీసే లేదు. దీన్ని డిలీట్ చేసేయండి. ఎలిమినేటెడ్. నాగార్జున గారు నేనే ఫస్ట్. మా పిన్ని తెల్ల డ్రింక్ పంచుతుంది మా పిన్ని. ఎప్పుడు కూడా మా తమ్ముడు హైదరాబాద్ నేను రాగానే వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ కలిసి వెళ్తారండి. అందులో ఎప్పుడు కూడా నేను ఉంటాను, నన్ను ఇన్వైట్ చేస్తారు. ఇవ్వండి అంతాక్షరి ఆడుతున్నారు. మా పిన్నికి కొంచెం తెలుగు రాదు, నన్ను అడుగుతుంది పాట, అక్షరం. మా పిన్ని వరుస అండి. మా నానమ్మ అక్క మనవరాలే, దగ్గర పిల్లే. అండ్ అజయ్ ఆడే రెడ్ షర్ట్. ఎంజాయ్ చేసాం బాగానే. కొంత బోర్ అనిపించింది. అజయ్ను మా పెద్దోడు చిన్నోడు కలిపి రీల్ చేశారు. చూడండి గెంతుతున్నారో, పిచ్చోళ్ళ గెంతుతున్నారు 3. నాకు నవ్వు ఆగలేదు అసలు. నేను కూడా ఒక రీల్ ఇక్కడే చేశానండి, మల్లెల వాన అని పాటకి.
చాలా బాగా వచ్చింది. నా షార్ట్స్లో పెట్టాను. ఇంటికి బయలుదేరిపోతున్నామండి. చీకటి పడిపోయింది. బాయ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.